హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఆషాఢం స్పెషల్ ఆదివారం నాడు వండుకునే ములగాకు తెలగపిండి కర్రీ ఎలా వండుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలండి. వెల్లుల్లిపాయ రేఖలు, మినపప్పు, శనగపప్పు అయితే వేసుకుని ముందు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న 3 పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలండి. తర్వాత ఒక ఉల్లిపాయ చీరికలుగా చీర్చుకుని వేసుకోవాలండి. ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు అయితే వేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలి. ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకుని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకుని ఇవి కూడా అయితే బాగా ఫ్రై అయ్యేలా అయితే ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ముందుగా మనమైతే మునగాకు అయితే శుభ్రం చేసి పెట్టుకున్న మునగాకుని అయితే వేసేసుకోవాలి ఇందులోని. ఇక్కడ నేనైతే 1 కప్పు తెలగపిండికి 3 కప్పుల మునగాకు అయితే తీసుకున్నానండి. అవైతే వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక చిటికెడు పసుపు, 1 చెంచా సాల్ట్ అయితే వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మీ టేస్ట్కి సరిపడినంత కారం అయితే వేసుకోవాలి. వేసుకుని కారం కూడా ఒకసారి అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది అంతా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకొని 1 కప్పు తెలగపిండికి 3 కప్పుల వాటర్ అయితే పడుతుందండి. 3 కప్పుల వాటర్ అయితే వేసేసుకోవాలి. వేసేసుకుని ఎసరైతే మరగనివ్వాలి. మూత పెట్టుకుని అయితే మరిగించుకోవాలండి ఎసరు అనేది. ఇలా ఎసరు మరుగుతున్నప్పుడు మనం ఏ కప్పుతో మునగాకైతే తీసుకున్నామో అదే కప్పు తెలగపిండి అయితే వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు అనేది లేకుండా అయితే కలుపుకోవాలండి. ఒక్కోసారి ఏంటంటే ఉండలు కట్టే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఇలా వీడియోలో చూపించినట్టుగా అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. దాన్ని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో అయితే అడుగు అంటకుండా అయితే కుక్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా మిడిల్లో ఒకసారి అయితే కలుపుతూ ఉండాలి. కలుపుకుని అలా కుక్ చేసుకుంటూ ఉండాలండి. ఇదైతే వాటర్ అనేది అస్సలు ఉండకుండా మనకి కర్రీ అనేది అయితే రెడీ అయిపోయిందండి. సర్వ్ చేసుకుంటామే ఇప్పుడు. చూసారు కదండి, ఆషాఢంలో వండుకునే మునగాకు తెలగపిండి కర్రీ అనేది సింపుల్గా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.